కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, ఈరోజు పిఠాపురం వర్మ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈరోజు గోదావరి జిల్లాలకు సంబంధించిన సమావేశం, టీడీపీ పార్టీకి సంబంధించిన సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేస్తూ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది నారా లోకేష్ పాదయాత్ర వల్ల, నారా లోకేష్ వల్ల. రాబోయే రాజకీయం టీడీపీకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి కావచ్చు, చేసేదంతా కూడా లోకేష్ అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీలో ఉంటూ కూడా మళ్ళీ పిఠాపురానికి సంబంధించో లేదంటే పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఇవన్నీ ఎలా చూడాలి? రెండు విషయాలు చూడాలి సార్. ఒకటి, లోకేష్ గారు 3 టర్ములకు మించి ఎవరు ఉండకూడదు అన్నది, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వెళ్ళిపోవాలన్నది పొలిట్ బ్యూరో. నెక్స్ట్ ఈ రేపు మహానాడులో ఈవెన్ అధ్యక్షుడు మార్పు అన్నది కూడా చర్చనీయాంశం అవుతుంది. ఓకే. సో ఎవరికైనా అర్థించదంటే మరి అది నరేంద్ర మోడీ గారి లాగా చంద్రబాబు గారు ఎక్సెప్షన్ అయితే మరి మనం ఏం చేయలేం. కానీ లోకేష్ గారి మాటల ప్రకారం అయితే అది ఖచ్చితంగా పొలిట్ బ్యూరో మార్పులు, 3 టర్ములు బట్టి ఉన్న వాళ్ళందరూ స్టెప్ డౌన్ అవ్వాలి, ఇంక్లూడింగ్ అధ్యక్షుడు రేస్ లో ఉన్న వాళ్ళు కూడా అన్నట్టుగా క్లియర్ గా చెప్పాడు. తదనంతర పరిణామాల్లో ఇవాళ కోటరీలన్నీ లోకేష్ గారు చుట్టే భజన కార్యక్రమం ఉన్నప్పుడు వర్మ గారు కూడా చంద్రబాబు గారు నమ్ముకుంటే నాకేం దిక్కు దివ్వలేదు, అట్లీస్ట్ లోకేష్ గారిని నమ్ముకుంటే అన్న కాన్సెప్ట్ లో ఆయన కూడా డ్రైవ్ అవుతాడని అర్థం అవుతుంది. అందుకని పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. సో అందుకోసమనే ఇప్పుడు అర్థమవుతుందా? అందుకోసమే ఆయన స్టాండ్ మార్చారా? ఇందులో స్టాండ్ మార్చడం ఏం సార్, ఇప్పుడు ఇండియన్ కెప్టెన్ ఇవాళ దాకా అజరుద్దీన్ అన్నారు, తర్వాత గంగూలీ అన్నారు, తర్వాత ధోని అన్నారు. ఈ మార్పులు యాక్సెప్ట్ చేస్తారు కదా ప్లేయర్స్ అందరూ. అంటే ఇక్కడ ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు కదా, ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు, 2 పార్టీలు ఉన్నాయి, 2 కెప్టెన్లు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా కూటమిగా ఉన్నారు. ఇంకో పార్టీ కెప్టెన్ అని ఎవరు అన్నారు సార్? వైస్ కెప్టెన్ అనేది సరిపోతుంది, కెప్టెన్ అనక. ఓకే. ఆ వైస్ కెప్టెన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు కదా కూటమికి సంబంధించి. అది బీజేపీ గట్టిగా దండిస్తే షిండే రూపంలో, అప్పటిదాకైతే మీరు వైస్ కెప్టెన్. సో ఏదో ఒక రూపంలో ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. సో సార్ వరల్డ్ కప్ గెలిపించాడు, సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్, హాఫ్ ఫైనల్ అన్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఓకే. ధోని వరల్డ్ కప్ గెలిచాడంటారు, యువరాజ్ సింగ్ గెలిపించాడంటారు. లేదు, కెప్టెన్ నే ప్రైజ్ చేస్తారు కదా. అది ఖాయం చేసుకోండి. ఆ కెప్టెన్ చంద్రబాబు నాయుడు, ఆ కెప్టెన్ ఇప్పుడు లోకేష్ గారు అవుతారా అన్నది ఇంకొక చర్చ అవుతుంది. అతకనికే ఏంటి మహానాడులో గట్టిగా తీర్మానాలు తీసుకునే ఏమైనా ఉన్నాయి ఆ పరిస్థితులు? భారీ మార్పులు జరగబోతున్నాయి టీడీపీలో. భారీ మార్పులు అయితే బాగాలేదు సార్, పెను మార్పులే సంతరించుకుంటాయి అనిపిస్తుంది. పెను మార్పులా? ఓకే. లోకేష్ గారి మాటలు బట్టి, ఆయన మొన్న ప్రదర్శించిన దీన్ని బట్టి కూడా చూస్తే ఈ భౌగోళిక ఛానల్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి పెద్దానికి. ఆయన్ని ఓవర్టేక్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఉంటున్నారో పెద్దానికి చంద్రబాబు గారికి లైమ్ లైట్ లో ఉంటుంది దగ్గర ఖచ్చితంగా ప్రేక్షణ అడ్రస్ చేయాలంటే లెట్స్ బి అన్ కెప్టెన్ ఫర్ ఇండియా అని డిసైడ్ అయ్యారు. ఓకే. సో ఆ మార్పులకి రేపు శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకోసమే వర్మ గారు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలి. ఎస్, రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్. కెప్టెన్ మనోడైతే కదండి, కెప్టెన్ మనోడైతే ప్లేయర్లు టీమ్ లోకి వెళ్ళడానికి ఎంతసేపు? అందుకోసమనే ఇప్పుడు ఈ ఎరేస్తున్నారా, గేరం వేస్తున్నారా? అంటే ఇప్పుడు కెప్టెన్ చంద్రబాబు నాయుడు గారు అయితే నీకు వర్కౌట్ అవ్వట్లేదు టీమ్ లోకి రావడానికి. పాపం అదే కదా, మొన్న కూడా ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఆయన సీట్ని త్యాగం చేశారు. అదే లోకేష్ అన్న నమ్ముకుంటే ఏదో ఒకటి వచ్చేదని చెప్పేసి ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కదా. అది అర్థమవుతుంది అందరికి. కానీ ఎమ్మెల్యేలు కూడా కొంత తీవ్రంగా అసంతృప్తిలో ఉన్నారనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేకపోవడం, 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినా కొంత అసంతృప్తి ఉన్నారని చెప్పేసి కూడా అర్థమవుతుంది టీడీపీలో. ఇది సాధారణం అండి, అందులోకి అందినంత అన్న కార్యక్రమం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు అసంతృప్తుల్లోనే ఉంటారు. పవర్ సెంటర్స్ ఎప్పుడు ప్రాంతీయ పార్టీలో నాయకుడు అధినాయకుడు చుట్టూ తిరుగుతుంది. సో ఈ రేపు మార్పులు పెను మార్పుల తర్వాత జరగబోయే డెవలప్మెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి తప్ప అప్పటిదాకా వీళ్ళైతే శబ్దతే. ఎక్స్పాన్షన్ తర్వాత ఎవరు వాయిస్ మాడ్యులేషన్స్ ఎలా ఉంటాయి కూడా ఆలోచించారు. చూద్దాం సార్ ఆ తర్వాత చేంజెస్ ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాజ్యోతి.